రైట్ అప్డేట్స్ చూస్తే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన వికారాబాద్ లగచర్ల ఘటన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లగచర్ల భూసేకరణ రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూసేకరణను నిలిపివేస్తూ వికారాబాద్ కలెక్టరేట్ ఉత్తర్వులు జారీ చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన వికారాబాద్ లగచర్ల ఘటన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లగచర్ల భూసేకరణ రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూసేకరణను నిలిపివేస్తూ వికారాబాద్ కలెక్టరేట్ ఉత్తర్వులు జారీ చేసింది. రైట్ ఇదే విషయం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి చెప్పండి, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం తెలుస్తోంది. అలాగే ఇండస్ట్రియల్ కారిడార్ కి లగచర్ల భూమిని రద్దు చేస్తూ దీనికి సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? రైట్ సంజన, ప్రస్తుతానికి ఎప్పుడు లేని విధానంగా చూసుకున్నట్లయితే, ఎందుకంటే ఈ రోజు ఉదయం నుంచి కావచ్చు, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం దెబ్బ మీద దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం చూసుకున్నా ఇటు హైకోర్టులో ప్రస్తుతం పట్నం నరేందర్ పైన పెట్టిన 3 కేసుల్లో న్యాయస్థానం 2 కేసులను కొట్టివేస్తూ ఒకటే కేసు పెట్టాలని కూడా తీర్మానం ఇవ్వడం జరిగింది. అయితే మరికొద్దిసేపటి కిందనే జరిగిన వార్త, ఎందుకంటే లగచర్ల జరిగిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అక్కడ కారిడార్ ల్యాండ్స్ ఏదైతే భూసేకరణ లో మాత్రం మరోసారి వికారాబాద్ కలెక్టర్ గారు దీనిపై ఎందుకంటే ఈ భూసేకరణ రద్దు చేస్తూ మాత్రం ఉత్తర్వులు జారీ చేయడం సంచలనంగా రేపింది. ఇప్పటికే ఈ లగచర్ల ఇష్యూలో చూసుకున్నా కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా వరకు, ఎందుకంటే ఢిల్లీ ఈ లగచర్ల గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఈ వార్త ముఖ్యంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే హ్యూమన్ రైట్స్ పరంగా కావచ్చు, ఇటు న్యాయస్థానంలో కావచ్చు, హైకోర్టు ద్వారా ఇప్పటి వరకు దీంట్లో చూసుకున్నా లగచర్లలో భూసేకరణ ఫార్మా కంపెనీలు వస్తున్నాయి అన్న దాంతో లగచర్ల ఘటనలో మాత్రం అక్కడ తాండా ప్రజలు కావచ్చు, ఇతర అక్కడ ఉంటున్న ప్రజలు కావచ్చు, ఎందుకంటే ఇప్పటికీ గత 8 నెలల నుంచి పోరాటం ఏకకాలంగా చూసుకున్నా కూడా ఈ ఎట్టకేలకు ఈ రోజు మాత్రం వికారాబాద్ కలెక్టర్ ఈ ఉత్తర్వులను రద్దు చేస్తూ మాత్రం జియోని పాస్ చేయడం కూడా జరిగింది. సంజన, క్రాంతి, మనం చూసుకున్నట్టయితే లగచర్ల ఇష్యూ, గల్లీ ఇష్యూ ఢిల్లీ వరకు చేరుకుంది. ఎన్నో అరెస్టు, ఎంతో మంది గాయపడ్డారు, ఎంతో మంది పెద్దవాళ్ళ ప్రమేయం ఉంది అని చెప్పేసి కూడా చాలా మనం చూసాం, విన్నాం. ఈ నేపథ్యంలో ఎన్నో అరెస్టులు జరిగాయి. సో ఇక్కడ లగచర్ల వాసుల తాజా ఏమని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ ఫైనల్ స్టేట్మెంట్ తర్వాత? ప్రస్తుతానికి ఎందుకంటే వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీనిపై తీసుకున్న నిర్ణయంలో మాత్రం ఇటు లగచర్లకు సంబంధించి కావచ్చు, కొడంగల్ నియోజకవర్గం అంతా ఈ రోజు సంతోషంగా వ్యక్తం చేస్తున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే లగచర్లలో చూసుకున్న ఎన్నో దాడులు కావచ్చు, ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా అక్కడ తాండా పోలీస్ బందోబస్తులో ఉంటుంది ఆ లగచర్ల ఊరు మొత్తం. దాదాపుగా అక్కడ 5 ఊర్లకు సంబంధించి కూడా పోలీసు భారీ బందోబస్తులు కావచ్చు, భారీ బారికేడ్లతో మాత్రం బంధించి ఎందుకంటే అర్ధరాత్రి పూట 12 గంటలకు 1 గంటలకు కరెంట్లు కట్ చేసి కూడా అక్కడ ఉన్న మగవాళ్ళందరినీ, రైతులని అరెస్టు చేయడం కావచ్చు, లేదు అంటే అరెస్టులకు కావచ్చు, దాడులు, ఎందుకంటే ఎక్కడ లేని విధంగా చూసుకున్నా కలెక్టర్ పై చేసిన దాడి కావచ్చు. కానీ ఎట్టకేలకు మాత్రం లగచర్ల నియోజకవర్గంలో ఉంటున్న తాండా ప్రజలు మాత్రం ఎట్టకేలకు ఈ విషయంలో మాత్రం విజయవంతంగా సాధించారు. వాళ్ళ సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తున్నట్టు కూడా మనకు ప్రస్తుతం వస్తున్న వార్తలు కూడా చెప్పుకోవచ్చు. సంజన, క్రాంతి, మనం చూసుకున్నది ఇక్కడ వరకు క్లియర్. సో దీనికి సంబంధించి లగచర్ల దాడికి పాల్పడిన వారి మీద ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది మరి? రైట్ సంజన, ప్రస్తుతానికి ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్న భూసేకరణకి సంబంధించిన విషయంలో అయితే వెనకడిగేసిన ప్రభుత్వం, కానీ కలెక్టర్ పై చేసిన దాడిని మాత్రం న్యాయస్థానంలో మాత్రం ఎలాంటి తీర్పు రాబోతుంది, దీంట్లో ప్రధాన నిందితుడిగా ఉన్న కావచ్చు సురేష్ కావచ్చు, లేదంటే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ కావచ్చు, లేదంటే మిగతా ఇతర కార్యకర్తలు స్థానికులు కావచ్చు, వాళ్ళు ఏ విధంగా దీనిపై తీర్పు ఇస్తుందో అనేసి కొంత వేచి చూడాలని కూడా చెప్పుకోవచ్చు. సంజన, ఓకే, రైట్, థ్యాంక్ యూ క్రాంతి.